పదండి తోసుకు పదండు ముందుకు అన్న శ్రీశ్రీ మాటలు తప్పక గుర్తొస్తాయి అక్కడి దృశ్యాలను చూస్తే. తమ హక్కుల సాధనకు ఎదురుగా ఉన్నది పోలీసులా లేక ప్రజాప్రతినిధులా, మంత్రి అన్నదేమీ చూడలేదు. వారి మెదడు మనసు నిండా న్యాయమైన డిమాండ్లే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గేట్లు తోసేసిన అస్వస్థతకు గురైన మహిళా కానిస్టేబుల్కు సపర్యలు చేసే మంచి మనసైన అది వారిదే. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు కదం తొక్కారు. తమకి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 4.5 ఏళ్ల కాలయాపన చేస్తూ అన్యాయం చేశారని నిరసన గళం వినిపించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలోని రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు నివాసాన్ని శనివారం అంగన్వాడీలంతా మళ్లీ ముట్టడించారు. ముందస్తుగా పోలీసు బలగాలను మోహరించినప్పటికీ వారి సంకల్పాన్ని ఇనుప బారికేడ్లు ఏమాత్రం ఆపలేకపోయాయి. వందలాదిగా ఒక్కసారిగా అంగన్వాడీలు మంత్రి ఇంటిని ముట్టడించి బైఠాయించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఏ వైపు చూసినా కనుచూపు మేరలో అంగన్వాడీలే కనిపించారు. పోలీసులు అడ్డుకోవడంతో ప్రధాన గేటును ధ్వంసం చేసి మరీ మంత్రి నివాస ప్రాంగణానికి దూసుకుపోయారు. ఈ క్రమంలో అంగన్వాడీలకు పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో అంగన్వాడీలతో పాటు ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు. అయితే అస్వస్థతకు గురైన ఆ కానిస్టేబుల్కు సపర్యలు చేసి తమ సేవా నిరతిని కూడా చాటుకున్నారు అంగన్వాడీలు. అయితే మంత్రి వారితో మాట్లాడుతూ ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పడం గమనార్హం. సంవత్సరం పట్ల మీ పోరాటాన్ని మేము తక్కువ చేయటం లేదు. నేను చెప్తున్నది అదే, ప్రజా సమస్యల పట్ల మీ పోరాటాన్ని నేను తక్కువ చేయటం లేదు. వన్స్ అగైన్ ఐఎమ్ రీఇటరేటింగ్ మై వర్డ్స్. ప్రజా సమస్యల పట్ల మీ పోరాటాన్ని మేము తక్కువ చేయటం లేదు. కాకపోతే ఏంటంటే మేము ఈ ఉద్యమానికి మేము మద్దతు పలుకుతున్నాం అన్నటువంటిది ఒకటి, లేదు మేమే ఉద్యమం చేస్తున్నాం అన్నటువంటిది ఇంకొకటి. మేమే ఉద్యమం చేస్తున్నాము అని మీరు అనుకుంటే అంతవరకు బాగానే ఉంది. మీ కోరికలు అయితే, మీ డిమాండ్లు అయితే మీరు అనుకున్న స్థాయిలోనే నెరవేరుతాయి అన్నటువంటి ఆశాభావం అయితే నేనైతే మనస్ఫూర్తిగా వ్యక్తం చేస్తూ మీ తరఫున ప్రభుత్వానికి మీ సోదరుడిగా, ప్రభుత్వంలో భాగస్వామిగా ప్రభుత్వానికి అయితే మీ తరఫు నేనైతే ఖచ్చితంగా నేను రిప్రజెంట్ చేస్తానని మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము.